నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? అన్న ఇక మా ప్రాపర్ ఇక్కడైనా మాది. ప్లాట్ల రేట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? నా అంటే ప్లాట్ల రేట్ వచ్చేసి నీకు వచ్చేసి 30,000 గజం ఉందన్న. ఇక్కడ 30,000 గజం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎట్లుందన్న? మామూలుగా ఉందన్న ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు అంత ఎక్కువ లేదు, ఇంత తక్కువ లేదన్న. ప్రస్తుతానికి అయితే తగ్గాయా? పెరిగే ఉన్నాయన్న. రేట్లు పెరిగే ఉన్నాయి. భూములకు డిమాండ్ ఎట్లున్నది ఇప్పుడు? డిమాండ్ బాగానే ఉందన్న. భూములకు డిమాండ్ బాగానే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉందన్న? అప్పుడు ఉండే కానీ కబ్జాకారులు బాగుండే అప్పుడు. కబ్జా ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్లు ఎట్లా జరుగుతున్నాయి అన్న? మంచిగా జరుగుతున్నాయా? మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి? ఇబ్బంది అయితే ఏం లేదన్న. రైతులకు అయితే బాగా చేస్తున్నాను. రైతులకు బాగా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం, అది మాకు తెలిసిన మేము అనుకుంటున్నాము బాగా చేస్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. ఆల్రెడీ రుణమాఫీ చేశారు మాకు. ఆల్రెడీ నాకు కూడా అయ్యింది. బాగా చేస్తున్నాను. మీకు భూమి ఎంత ఉంది? నాకు భూమి వచ్చేసి 30 గుంటలు ఉందన్న. 30 గుంటలు. 30 గుంటలు. ఎంతవరకు జరిగింది మీకు రుణమాఫీ? రుణమాఫీ నాకు వచ్చేసి 30,000. 30,000. 30,000.